తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే అండి, నా పేరు ఏలూరు శేషబ్రహ్మం. నేను ఆర్టిస్ట్ని. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఈరోజు చిత్రకళ చరిత్రలోని ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నా అంటే, పెద్ద పెద్ద కాస్మోపాలిటన్ సిటీస్లో అంటే హైదరాబాదు, విజయవాడ లాంటి, గుంటూరు లాంటి ఊళ్ళల్లో ఆర్ట్ ప్రోగ్రామ్స్, ఆర్ట్ ఈవెంట్స్ జరగటం సహజం. ఎందుకంటే అక్కడ కార్పొరేట్ సెక్టార్ ఉంటుంది. ఆర్టిస్టులు రావడానికి, వాళ్ళు ఏదైనా కార్యక్రమాలు నిర్వహించడానికి, అలాగే కళాభిమానులు, తోటి చిత్రకారులు వచ్చే అవకాశం పెద్ద ఊళ్ళలో ఉంటుంది. కానీ ఈరోజు భీమవరం లాంటి ఊర్లో, భీమవరం అంటే ఏం చిన్న ఊరని కాదు, నాగరికత పరంగా, సినిమా పరంగా, కళల పరంగా ఎంతో ప్రసిద్ధిగాంచిన ఈ భీమవరంలో ఈరోజు రాజశేఖరన్ గారిని కేరళ చిత్రకారులు వారు పోర్ట్రేట్స్ వేయటంలో చాలా ప్రసిద్ధి చెందారు ఇండియా వైడ్గా. వారు విదేశాల్లో కూడా అనేక కార్యక్రమాలు ఇస్తూ వచ్చారు. వారికి అనేక గిన్నిస్ బుక్ రికార్డుల చరిత్ర కూడా ఉంది. వారు ఈరోజు భీమవరం ఆర్ట్ సొసైటీ వారు నిర్వహించేటటువంటి ఈ కార్యక్రమం ఒకరోజు పెయింటింగ్ ఎగ్జిబిషన్ మరియు పోర్ట్రేట్ డెమాన్స్ట్రేషన్ వారిచే జరుగుతుంది. ప్రభుత్వం కూడా ఇలాంటి ఆర్టిస్టులకి, అప్కమింగ్ ఆర్టిస్టులకి చేయూతనిచ్చే కార్యక్రమాలు ఎన్నో నిర్వహించాలి. ప్రభుత్వం వారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కొంత ఆర్టిస్టులకి కొంచెం నష్టం జరుగుతుందని చెప్పాలి. అలాగే ఇందులో కూడా మంచి ఉన్నది. కానీ ఇంకా చిత్రకారులు డెవలప్ అవ్వడానికి ప్రభుత్వం ఏవైతే సహాయ సహకారాలు అందించాలో అవన్నీ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆర్టిస్టులకి చేయూతనివ్వాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా చిత్రకళా ఉపాధ్యాయ పోస్టులు ఇవ్వటం అనేది అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో లేదు. చాలా సంవత్సరాల నుంచి ఉపాధ్యాయ పోస్టులు నియమించటం లేదు. మా విన్నపం ఏంటంటే, ఎంతోమంది ఆర్టిస్టులు డ్రాయింగ్ టీచర్ కోర్సు ట్రైనింగ్ అయ్యి చాలామంది వెయిట్ చేస్తున్నారు. మన గవర్నమెంట్ ఇది ప్రభుత్వం వారికి, మన నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళి డ్రాయింగ్ ప్రతి గవర్నమెంట్ పాఠశాలలో కూడా ఒక చిత్రకళ ఉపాధ్యాయుడు నియమించాలని మా తరపున నిర్ణయించుకుంటున్నాం. చల్లా అండి, నేను కూడా భీమవరం చెందిన వ్యక్తిని. ఈరోజు ఇక్కడ ఇంత ఘనంగా కార్యక్రమం ఏర్పాటు చేసి మేము ఇచ్చిన ఇన్విటేషన్కి, అంటే భీమవరం కాస్మోపాలిటన్ క్లబ్బు మరియు భీమవరం ఆర్ట్ సొసైటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి విచ్చేసిన శ్రీ రాజశేఖరన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయన ఇంటర్నేషనల్గా పోర్ట్రైట్లో చాలా మంచి చిత్రకారుడు. ఆయనకి 2 రికార్డ్స్ ఉన్నాయి, వరల్డ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్. ఒకటి ఏంటంటే, ఫస్ట్ది ఈజిల్ పెయింటింగ్ 30 to 40 సైజు. ఎందుకు చేశారంటే, ఆయన ఇప్పుడు మన పూర్వం బ్యానర్ ఆర్టిస్టులు అంటే హోర్డింగ్స్ ఉండే, అవి చేతితో చేసేవాళ్ళు. ఇప్పుడు అంతా టెక్నాలజీ పెరిగేటప్పటికి ఫ్లెక్సీ యూస్ వచ్చేసింది. ఈ ఫ్లెక్సీ రావడం వలన ఆర్ట్ విలువ పడిపోయింది. అలాగే ఆర్టిస్టులు చాలామంది జీవనోపాధి కూడా కోల్పోయారు. అటువంటిది ఆయన దృష్టిలో పెట్టుకుని ఒక వరల్డ్ రికార్డు సృష్టించాలని ఒక ఈజిల్ పెయింటింగ్ ఒక బద్దలు కట్టుకుని నుంచిని చేశారు ఆయన 1 వీక్లో. అది వరల్డ్ రికార్డులో వచ్చింది. నా పేరు కట్టా మహేష్ అండి, వేణువాడ్స్ అండి మాది. మేము భీమవరం ఆర్ట్ సొసైటీ ఆధ్వర్యంగా చేస్తున్న మొదటి కార్యక్రమం ఇది. దీనికి మాకు సహకరించిన భీమవరం కాస్మోపాలిటన్ క్లబ్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వారి ఆధ్వర్యంలో మాకు మరిన్ని కార్యక్రమాలు కూడా చేయాలని కోరుకుంటున్నాను. మాకు సహకరించిన పూర్ణపుర ఆర్టిస్ట్, ఏలూరు ఆర్ట్ సొసైటీ వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి.